ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ మీరు చాలా సార్లు చేసే ఉంటారు కదా. ఒక్కసారి ఈ స్టైల్లో చేసి చూడండి, టేస్ట్ అదిరిపోద్ది. ముందుగా ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. అలాగే అల్లము, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయలు పింకిష్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే బాయిల్ చేసిన ఎగ్స్ ని ఇలాగా క్రాస్ గా కట్ చేసుకోవాలి. ఇలా చేసిన వల్ల మసాలా అంతా లోపలికి వెళ్లి ఎగ్స్ తిన్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్లోని ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఈ ఎగ్స్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోని ఉల్లిపాయలు ఫ్రై చేసుకుని ఉంచున్నాం కదా, అది నానబెట్టుకున్న జీడిపప్పు, కొంచెం కొత్తిమీర వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలోని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, అలాగే లవంగీలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా వేసుకొని ఆయిల్ సెపరేట్ అయిన వరకు కుక్ చేసుకోవాలి. ఇలా గుల్లగుల్లగా అయిపోవాలన్నమాట గ్రేవీ అనేది. ఇందులో కొంచెం ఉప్పు, కారము, పసుపు, అలాగే ధనియాల పౌడర్ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని లో చేసుకొని పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని పెరుగంతా బాగా కలిసిన తర్వాత ఆయిల్ సెపరేట్ అయిన తర్వాతే మీరు ఈ ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని గరం మసాలా అలాగే కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది సూపర్ టేస్టీ ఎగ్ మసాలా కర్రీ. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే అదిరిపోద్ది, మీకు చాలా నచ్చుతుంది.